ఒక సోల్డరింగ్ స్టేషన్ లేదా సోల్డరింగ్ ఐరన్ని ఎలా పర్చేస్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు పర్చేస్ చేసే సోల్డరింగ్ ఐరన్ ఖచ్చితంగా టెంపరేచర్ కంట్రోల్ చేయగలిగే సోల్డరింగ్ స్టేషన్నే పర్చేస్ చేయండి. ఇప్పుడు దీని మీద చూసినట్టయితే మీరు ఈ నాబ్ రొటేట్ చేసి ఈ సోల్డరింగ్ టిప్ యొక్క టెంపరేచర్ని కంట్రోల్ చేయగలను. దాని ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, సపోజ్ ఇక్కడ నా చేతిలో ఉన్న ఈ సోల్డరింగ్ ఐరన్ కనుక మీరు గమనించినట్టయితే దీని మీద టెంపరేచర్ కంట్రోల్ చేయలేము కాబట్టి దీని యొక్క టిప్పు దీని యొక్క మ్యాక్సిమం టెంపరేచర్కి రీచ్ అయిపోద్ది అనమాట. దీని యొక్క మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చేసి 600 డిగ్రీ సెంటిగ్రేడ్. మనం 600 డిగ్రీ సెంటిగ్రేడ్ కనుక ఉపయోగించి సోల్డరింగ్ చేయాలని ట్రై చేస్తే పీసీబీ బోర్డు కాలిపోతుంది, అలాగే కాంపోనెంట్స్ కూడా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో అందుకోసమే ఖచ్చితంగా ఇలా టెంపరేచర్ని కంట్రోల్ చేయగలిగే సోల్డరింగ్ ఐరన్నే పర్చేస్ చేయండి. అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఈ సోల్డరింగ్ ఐరన్ యొక్క వాటేజ్ మినిమం 25 వాట్స్ ఉండాలి. ఇక్కడ నాది కనుక మీరు చూసినట్టయితే 60 వాట్స్ సోల్డరింగ్ స్టేషన్ అనమాట నాది. సో సూపరు, మినిమంగా 25 వాట్స్ ఉండాలి. 25 వాట్స్ కన్నా తక్కువ కనుక ఉన్నట్టయితే సోల్డరింగ్ చేయడం చాలా కష్టమవుతుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఒక మంచి బ్రాండ్ నుంచి కొనుక్కోండి. మంచి బ్రాండ్ అంటే ఇప్పుడు సపోజ్ ఈ వెల్లా చూసారా, ఇది ఒక బాగా తెలిసిన బ్రాండ్ అనమాట. సో ఇలాంటి తెలిసిన బ్రాండ్ నుంచి కొనుక్కోండి. చైనాలోనో లేకపోతే తైవాన్లోనో తయారైన సోల్డరింగ్ ఐరన్స్ అస్సలు పర్చేస్ చేయకండి, ఎందుకంటే వాటికి ఎటువంటి సేఫ్టీ ఫీచర్స్ ఉండవు, అవి ఎక్కువ రోజులు కూడా రావు. ఇలా ఒక మంచి బ్రాండ్ అవునా కాదా అని తెలుసుకోవాలి అని అంటే ఒక ట్రిక్ ఉంటుంది అనమాట. ఏంటి అని అంటే, ఏ ఐటమ్ అయితే ఒక థర్డ్ పార్టీ తోటి టెస్ట్ చేసి అప్రూవ్ చేస్తారో అలాంటి సోల్డరింగ్ ఐరన్స్ పర్చేస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనిస్తే ఇది యూఎల్ అనే ఒక థర్డ్ పార్టీ ల్యాబ్ వాళ్ళు ఈ సోల్డరింగ్ ఐరన్ని టెస్ట్ చేసి అప్రూవ్ చేశారనమాట. అలాగే సిఈ అంటే ఇది యూరోపియన్ సర్టిఫికేషన్, యూఎల్ ఫర్ కెనడా అండ్ యునైటెడ్ స్టేట్స్ అనమాట. సో ఈ సోల్డరింగ్ ఐరన్ కెనడా స్టాండర్డ్స్, యుఎస్ స్టాండర్డ్స్, యూరోపియన్ స్టాండర్డ్స్, ఈ 3 కంట్రీ స్టాండర్డ్స్ తగ్గట్టుగా టెస్ట్ చేసి అప్రూవ్ చేశారు. సో నేను చాలా కాన్ఫిడెంట్గా ఓకే ఈ సోల్డరింగ్ ఐరన్ చాలా మంచిది, దీనికి ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి, అలాగే దీనికి సేఫ్టీ కూడా ఉంటుంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ఈ 3 ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మినిమం 25 వాట్స్ ఉండాలి, టెంపరేచర్ కంట్రోల్ చేయగలిగి ఉండాలి, ఒక థర్డ్ పార్టీ ల్యాబ్ తోటి అప్రూవ్ చేసి ఉండాలి. దయచేసి అమెజాన్లోకి వెళ్ళి 100కో 200కో వస్తుందని చెప్పి ఆ చైనాలో తయారైన సోల్డరింగ్ ఐరన్స్ మాత్రం పర్చేస్ చేయకండి. అలాంటి కనుక ఉపయోగిస్తే మీ బోర్డ్స్ ఖరాబ్ అవుతాయి, మీ కాంపోనెంట్స్ డ్యామేజ్ అవుతుంది, అండ్ సేఫ్టీ కూడా తక్కువ ఉంటుంది. మీకు ఇంకా ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఎస్ఎండి సోల్డరింగ్ గురించి ఒక డీటెయిల్ వీడియో చేసి ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియో ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి.